ప్రేమిస్తున్నారా? ప్రేమించకపోతే శాపగ్రస్తుడు. ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తే మీ ప్రేమ ఎలా ఉంది? మీరు దేవుణ్ణి ప్రేమించేటువంటి ప్రేమగా ఉందా, లేదా అవసరాలకు దేవుణ్ణి వాడుకునేటువంటి ప్రేమగా ఉందా? దేవుని వాక్యం ఏమంటుందంటే, ఎవడైనను ప్రభువుని ప్రేమించకుంటే వాడు శాపగ్రస్తుడు. ప్రేమ అనేది ఎలా ఉండాలి? ఆ ప్రేమని నిజముగా దేవుని పక్షముగా మనము అది మాత్రమే ప్రేమ అన్నట్లుగా, ఆయనకు మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చేటట్లు, అయ్యో నేను ఈ రోజు నా దేవునికి ఆరాధన చెల్లించలేకపోయానే, ఆ ప్రేమ ఎలా ఉన్నదో ఒకసారి పరిశీలన చేసుకోమని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తాం. ఎందుకంటే మనము దేవునిని ప్రేమిస్తున్నట్లయితే మన ప్రేమ ఎలా ఉండాలంటే, దేవుని కొరకు చనిపోవటానికైనా సిద్ధపడేటువంటి ప్రేమను కలిగి ఉండాలి. ఇక మిగిలినవన్నీ తరువాత. నేను వంట చేసుకోవద్దని చెప్పట్లేదు, ఉద్యోగం చేసుకోవద్దని చెప్పట్లేదు, నువ్వు తినొద్దని చెప్పట్లేదు, కానీ దేవునికి ప్రథమ ప్రాధాన్యతనివ్వాలి. ఆ ప్రథమ ప్రాధాన్యతలో నీ ప్రేమంతా దేవునికి ఇవ్వాలి. దేవుడు రెండవ స్థానంలో ఉండడానికి ఇష్టపడేటువంటి దేవుడు కాదు, ప్రథమ స్థానాన్ని కోరుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఆ ప్రథమ స్థానాన్ని నువ్వు ఎలా ఇస్తున్నావో ఒకసారి ఆలోచించే. నీకున్నటువంటి ప్రేమ, నీ పిల్లల మీద ప్రేమ, నీకున్నటువంటి ఉద్యోగం మీద ప్రేమ, నీకున్నటువంటి బంధువుల మీద ప్రేమ, మరి దేవుని మీద ప్రేమను కూడా ఒకసారి పరిశీలన చేయి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నీవు ప్రభువుని ప్రేమించకపోతే శాపగ్రస్తురాలు అవుతావు. చిన్న విషయం అది, సామాన్యమైనటువంటి విషయమా? పోలేండి ఏదోటి దేవుడు చెప్తున్నాడండి, మనం ఏదో మన బతుకు మనం బతుకుతున్నాం కాదు, నువ్వు శపించబడతావని చెప్తున్నాడు ఆయన. సో వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్ వర్డ్. ఈ వాక్యాన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.